హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రేపు మన వాళ్ళు అండర్ 14 టోర్నమెంట్ ఉంది. మా వాళ్ళు అయితే ఫుల్ ప్రాక్టీస్ చేసింది ఇవాళ. ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే ఫుల్ ప్రాక్టీస్ చేసిండ్రు. మరి మ్యాచ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తారో ఒకసారి కెప్టెన్ అడుగుతాను. రైమాన్, రేపు ఏం చేస్తావు అన్న? నేను రేపు 1 సైడ్ మ్యాచ్ గెలిపిస్తా అన్న. అవునా? సుహాన్, నువ్వేం చేస్తావు అన్న? నేను ఒక్క 5 వికెట్లు తీస్తా అన్న. రేపు నువ్వేం చేస్తావు అన్న? ఎట్లయినా కప్ మనదే, గలీలో బ్యాండ్ పెట్టు అన్న. ఫ్రెండ్స్, మన వాళ్ళు కప్పే గెలవలే కానీ బ్యాండ్ పెట్టి అని అంటుండ్రు. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మ్యాచ్ అయితే హైలైట్ అయింది. సో ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే అందరు గ్రౌండ్ కి వెళ్ళిపోయారు పొద్దున్నే. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నాం మా టీమ్ ని సపోర్ట్ చేయడానికి. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మొత్తం కంప్లీట్ అయిపోయారు చూడండి. ఫుల్ క్రేజీ ఉంది. చలో గ్రౌండ్ కి వెళ్దాం. ఫైనల్లీ గ్రౌండ్ కి అయితే వచ్చేసాం. రాగానే ఆర్గనైజర్ అయితే సీదా చిట్టి లేచిండు. చిట్టి లేస్తే ఫస్ట్ చిట్టి మాదే లేచింది. మా టీం నేమ్ వచ్చేసి పెద్దపల్లి బాయ్స్. మ్యాచ్ వచ్చేసి పెద్దపల్లి బాయ్స్ కును గౌస్ 11. అంతలోనే మా టీం కెప్టెన్ రైమాన్ అయితే టాస్ గెలిచి సీదా బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మాదైతే బ్యాటింగ్ ఫస్ట్. ఫ్రెండ్స్, మా ప్లేయర్స్ అయితే రెడీ అయిపోయారు బ్యాటింగ్ కి. మా టీం నుంచి నేహాలను తాజు వెళ్ళిన బ్యాటింగ్ కి. వీళ్ళిద్దరైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ డేంజరస్ బ్యాట్స్మెన్. ఈ మ్యాచ్ వచ్చేసి 6 overs మ్యాచ్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అయితే ఫుల్ మజా ఉంది. లాస్ట్ వరకు చూడండి. మా వాడు అయితే ఫస్ట్ బాల్ 4 కొట్టిండు. ఏమన్నా కొట్టిండా? లవ్లీ షాట్ రా, లవ్లీ షాట్. మా వాళ్ళు అయితే ఫస్ట్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఎందుకంటే 6 overs మ్యాచ్ కాబట్టి. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే డేంజరస్ బ్యాట్స్మెన్స్. ఏమన్నా ఆడతారు, ఖతర్నాక్ ఆడతారు. చిన్నోళ్ళే కానీ డేంజరస్ ఆడతారు వీళ్ళైతే. ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతలోనే మనోడైతే ఇంకొక 4 కొట్టిండు. ఏమన్నా కొట్టిండు సర్కిల్ లా, ఖతర్నాక్ కొట్టిండు. ఫ్రెండ్స్, మీరే చూడండి. ఫైనల్లీ మా వాళ్ళు ఫస్ట్ ఓవర్ లోనే 15 runs కొట్టిండు. ఫ్రెండ్స్, వీళ్ళైతే కప్పు గెలవాలనే కసిలు ఆడుతారు. వీళ్ళ గేమ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ అయితే సూపర్ ఉంది. అంతలోనే ఒక పెద్ద రన్అట్ అయితే మిస్ అయిపోయింది అక్కడ. ఫ్రెండ్స్, వీడైతే మా టీం మెయిన్ బ్యాట్స్మెన్. వానికైతే ఒక మంచి లైఫ్ వచ్చింది. నెక్స్ట్ మా తాజు గలీలా ఏమన్నా 4 కొట్టిండు. ఫ్రెండ్స్, మీరే చూడండి. షాట్ అయితే కిరాకు ఉంది. అంతలోనే మా స్కోర్ అయితే 2 overs కి 25 runs వితౌట్ వికెట్. ఖతర్నాక్ చేస్తున్నారు బ్యాటింగ్. అరే తాజు, నువ్వే కొడతావు అని చెప్పి మా నేహాల్ అయితే హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఫ్రెండ్స్, మా వాడైతే స్లిప్ లో ఏమన్నా షాట్ కొట్టిండా? ఖతర్నాక్ కొట్టిండు. ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నారే ఇంత అని వీళ్ళ గేమ్ అయితే కిరాకు ఉంది. ఫ్రెండ్స్, అండ్ వీళ్ళ షాట్స్ అయితే డేంజరస్ షాట్స్. ఫ్రెండ్స్, మీరే చూడండి ఒకసారి. ఇక మన వాళ్ళు 3 overs కి 35 runs కొట్టిండు వితౌట్ వికెట్. అంతలోనే మన తాజు అయితే సీదా మ్యాక్స్వెల్ షాట్ కొట్టిండు. ఫ్రెండ్స్, వీడు ఉన్నాడే ఇంత అని వీడి షార్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్, వీడి షార్ట్స్ నచ్చితే నైస్ అని కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అంతలోనే మనోడైతే ఇంకొక 4 కొట్టిండు. షాట్ అయితే కిరాకుండే. ఫ్రెండ్స్, మావాడైతే 5 overs కి 50 runs కొట్టిండు. గ్రేట్ బ్యాటింగ్, గ్రేట్ పార్ట్నర్షిప్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ తమ్ముళ్ళని ఫుల్ సపోర్ట్ చేయండి అండ్ వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేయండి. అంతలోనే మనోడైతే ఇంకొక 4 కొట్టిండు. నెక్స్ట్ మా నేహాల్ అయితే ఖతర్నాక్ 4 కొట్టిండు. ఫీల్డర్ల మీదకి వెళ్ళి ఏమన్నా కొట్టిండ్రా? ఫ్రెండ్స్, వీళ్ళు ఉన్నారే ఇంత కానీ వీళ్ళ గేమ్ అయితే డేంజరస్ ఉంది. ఫ్రెండ్స్, బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇంకొక 4 కొట్టిండు. ఫ్రెండ్స్, వీడైతే ఖతర్నాక్ ఆడతాడు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఫస్ట్ వీళ్ళ గేమ్ అయితే డేంజరస్ ఉందని. వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే నాకు ఫుల్ నచ్చింది. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎండింగ్ లాస్ట్ బాల్ అయితే 2D కొట్టిండు. ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే వీళ్ళ గేమ్ నచ్చితే కూడా కామెంట్ చేయండి. అంతలోనే ఒక పెద్ద రన్అట్ అయితే మళ్ళీ మిస్ అయిపోయింది అక్కడ. సో ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే 68 runs కొట్టింది 6 overs లో. వీళ్ళ పార్ట్నర్షిప్ వచ్చే 68 runs. మా టీమ్మేట్స్ అయితే ఫుల్ అప్రిషియేట్ చేసారు వీళ్ళని. ఇక మా వాళ్ళు అయితే కప్పు ఎలానే గెలవాలి, కప్పు గెలిచి గలీలో డీజే పెట్టాలని ఖతర్నాక్ ప్లాన్ చేసి మా వాళ్ళు అయితే. అంతలోనే గౌస్ 11 ఓపెనర్ బ్యాట్స్మెన్స్ వచ్చిండు బ్యాటింగ్ కి. మా టీం నుంచి ఫస్ట్ ఓవర్ వేయడానికి షాద్ వచ్చిండు. మా షాద్ అయితే ఖతర్నాక్ బౌలింగ్ వేసాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ బాల్ డాట్ చేసిండు. ఏమన్నా బౌలింగ్ వేసిండా? ఫ్రెండ్స్, మా షాద్ బౌలింగ్ నచ్చితే మీరు నైస్ అని కామెంట్ చేయండి. అంతలోనే సెకండ్ బాల్ అయితే మళ్ళీ ఖతర్నాక్ డాట్ చేపించిండు. బౌలింగ్ ఏమన్నా ఇస్తాడు నా ఫ్రెండ్స్, మీరే చూడండి. ఇక ఇట్లా అయితే అవుట్ అయితే లేడని సీదా యార్కర్ వేసిండు. మా షాద్ అయితే ఖతర్నాక్ బాల్ వేసి ఖతర్నాక్ వికెట్ తీసిండు. క్యాచ్ అయితే వాళ్ళ అన్ననే పట్టిండు. సో ఏమన్నా క్యాచ్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళ సెలబ్రేషన్ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే కప్పు ఎలా గెలవాలన్న కసితో ఏమన్నా బౌలింగ్ వేస్తున్నారు. అంతలోనే మా షాద్ అయితే ఇంకొక వికెట్ ఇచ్చింది. ఫ్రెండ్స్, వీళ్ళ బౌలింగ్ అయితే డేంజరస్ బౌలింగ్ ఉంది. ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే సెలబ్రేషన్ అయితే ఘోరం చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీళ్ళ సెలబ్రేషన్ అయితే వేరే లెవెల్. అపోజిట్ బ్యాట్స్మెన్ అయితే క్లియర్ అవుట్ అని ఆర్గ్యూ చేస్తున్నాడు. కానీ అయితే క్లియర్ అవుట్. మా వాళ్ళు అయితే తగ్గేది లేదని ఎంపైర్ అయితే అడిగిండు. ఎంపైర్ అయితే క్లియర్ అవుట్ ఇచ్చిండు. మా వాడు అయితే ఫస్ట్ ఓవర్ లోనే 2 runs ఇచ్చి 2 wickets తీసిండు. సెకండ్ ఓవర్ మా సుహాన్ వచ్చిండు బౌలింగ్ వేయడానికి. రాగానే ఫస్ట్ బాల్ వికెట్ ఇచ్చిండు. ఏమన్నా బౌలింగ్ వేసిండు. గ్రేట్ బౌలింగ్. ఫ్రెండ్స్, మా టీం బౌలర్స్ అయితే డేంజరస్ బౌలర్స్. వాళ్ళు చూడడానికి అంతే ఉంటారు కానీ వాళ్ళ బౌలింగ్ అయితే నిప్పు. అంతలోనే మా సుహాన్ అయితే ఒక సింగిల్ అయితే ఇచ్చేసిండు అక్కడ. ఫ్రెండ్స్, మీకు మా టీం బౌలింగ్ నచ్చితే గ్రేట్ బౌలింగ్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఒక్క కామెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. అపోజిట్ టీం కూడా చాలా కష్టపడుతుంది గెలవాలని. అంతలోనే మా సుహాన్ అయితే ఒక ఖతర్నాక్ బాల్ వేసి డాట్ చెప్పించండి. ఏమన్నా బౌలింగ్ ఇస్తున్నాడు సుహాన్. ఇట్లా కాదని చెప్పి మా సుహాన్ అయితే ఒక ఖతర్నాక్ కట్టర్ వేసి బ్యాట్స్మెన్ అయితే అవుట్ చేసిండు. కీపర్ అయితే ఖతర్నాక్ క్యాచ్ తీసుకున్నాడు.
నెక్స్ట్ థర్డ్ ఓవర్ వేద్దామని మా నవాజ్ వచ్చిండు. మా నవాజ్ అయితే ఫస్ట్ బాల్ వేడేసిండు. మా నవాజ్ కొంచెం అప్సెట్ అయిపోయిండు. అంతలోనే మా నవాజ్ అయితే ఏమన్నా బాలింగ్ వేసిండు ఫ్రెండ్స్. మీరే చూడండి, బాల్ అయితే డేంజరస్ బాల్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే షాక్ అయిపోయిండు బాలింగ్ కొట్టడానికి. అంతలోనే మా జేబ్ ఖతర్నాక్ ఫీల్డింగ్ చేసి బాల్ ఆపిండు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే కప్పు కోసం ఏమన్నా ఫీల్డింగ్ చేస్తున్నారా, చాలా కసితో ఆడుతున్నాడు. అంతలోనే మా నవాజ్ అయితే ఇంకొక 4 ఇచ్చేసిండు. వీని ఓవర్లు అయితే బాగా రన్స్ వస్తున్నాయి. ఫైనల్లీ అపోజిట్ టీం 2 overs కి 15 runs కొట్టింది. అంతలోనే మా నవాజ్ అయితే ఇంకొక వైడ్ వేసిండు. సో మా కెప్టెన్ అయితే ఫుల్ కోపం వచ్చేసింది. మా కెప్టెన్ అయితే సీదా నవాజ్ దగ్గర నుంచి బాలింగ్ తీసుకొని బేబీ ఓవర్ ఇస్తాను వచ్చిండు. మా కెప్టెన్ కూడా ఫస్ట్ బాలే వైడ్ ఇచ్చేసిండు. మళ్ళీ నెక్స్ట్ బాల్ అయితే మళ్ళీ ఇంకొక 4 ఇచ్చేసిండు. పెద్ద ఏమో బాలింగ్ వేస్తాను వచ్చిండు, కానీ మొత్తం ఫెయిల్ చేసిండు ఫ్రెండ్స్. మీరే చూడండి, నిన్న అయితే పెద్ద పెద్ద మాటలు అన్నాడు. అన్న నేను రేపు 1 side మ్యాచ్ గెలిపిస్తా అన్న. నెక్స్ట్ మా రెహమాన్ అయితే ఖతర్నాక్ బౌన్సర్ వేసి అవుట్ చేసిండు. ఏమన్నా అవుట్ చేసిండు ఫ్రెండ్స్. ఖతర్నాక్ బాలింగ్ వేసిండు. గ్రేట్ బాలింగ్ రెహమాన్, గ్రేట్ బాలింగ్. ఇక స్కోర్ బాగా వెళ్ళిందని నెక్స్ట్ మా అద్ద వచ్చిండు 4th ఓవర్ వేద్దామని ఫ్రెండ్స్. మా అద్ద అయితే ఖతర్నాక్ బాలింగ్ వేసిండు. బ్యాట్స్మెన్ అయితే పాగల్ చేసిండు. మొత్తం ఏమన్నా బాలింగ్ వేసి డాట్ చేసిండు. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ వేసి డాట్ చేసిండు ఫ్రెండ్స్. మావాడైతే మొత్తం స్కోర్ ని కవర్ చేసేసిండు. అంతలోనే ఒక మెయిన్ వికెట్ అయితే అవుట్ చేసిండు ఫ్రెండ్స్. ఏమన్నా అవుట్ చేసిండు. మా ఫీల్డర్ అయితే ఖతర్నాక్ క్యాచ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. మీరే చూడండి. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు అయితే 4 overs కి 30 runs ఇచ్చిండు. అంతలోనే మా జోయబ్ వచ్చిండు 5th ఓవర్ వేయడానికి. మా జోయబ్ అయితే ఫస్ట్ బాల్ వికెట్ ఇచ్చిండు. ఏమన్నా బాలింగ్ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఖతర్నాక్ బాల్ వేసి అవుట్ చేసిండు. అంతలో ఇంకొక బాల్ కూడా ఖతర్నాక్ ఇచ్చిండు ఫ్రెండ్స్. మీరే చూడండి. అంతలోనే మా షాద్ అయితే ఖతర్నాక్ మిస్ఫీల్ చేసిండు అక్కడ ఫ్రెండ్స్. షాద్ ఎవరో కాదు, మా జోయబ్ వాళ్ళ సొంత తమ్ముడు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు హార్దిక్ పాండ్యా, కునాల్ పాండ్యా ఏమన్నా ఆడతారు ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఆడతారు వీళ్ళిద్దరు. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మిస్ఫీల్ చేసిండు షాద్ అక్కడ ఫ్రెండ్స్. మా షాద్ అయితే ఖతర్నాక్ మిస్ఫీల్ చేసిండు. అంతలోనే మా అద్దు ఇంకొక మిస్ఫీల్ చేసిండు. సో ఆపోజిట్ టీం వాళ్ళు అయితే 4 runs రన్నింగ్ చేసిండు. ఏమన్నా రన్నింగ్ చేసిండు. గ్రేట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్. నెక్స్ట్ ఇంకొక 2 అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఫీల్డర్స్ అయితే ఏమన్నా ఫీల్డింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరే చూడండి, బాల్ అయితే ఒక్కటి కూడా మిస్ఫీల్డ్ చేయకుండా ఖతర్నాక్ అటెంప్ట్ చేస్తున్నారు. బాల్ అయితే మస్తు అంటే మస్తు ఫీల్డింగ్ చేస్తున్నారు. ఫైనల్లీ లాస్ట్ ఓవర్ లో 20 runs కొట్టాలంటే 6th ఓవర్ వేయడానికి మా అర్హాన్ వచ్చింది. మా అర్హాన్ రాగానే ఫస్ట్ బాల్ బౌల్ చేసిండు. ఏమన్నా బాలింగ్ వేసిండు ఫ్రెండ్స్. వీడైతే డేంజరస్ బాలర్. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సెకండ్ బాల్ కూడా ఖతర్నాక్ డాట్ చేసిండు ఫ్రెండ్స్. ఈ మూమెంట్ లో ఇలాంటి బాలింగ్ వేయాలంటే మా అర్హాన్ తోనే పాసిబుల్. ఏమన్నా బాలింగ్ ఇస్తున్నాడా. అంతలోనే థర్డ్ బాల్ కూడా ఖతర్నాక్ డాట్ చేసిండు. గ్రేట్ బాలింగ్ అర్హాన్. ఫైనల్లీ 1 ball 13 runs అంటే మా అర్హాన్ ఖతర్నాక్ బాల్ ఇచ్చి డాట్ చేపించిండు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మా టీం అయితే గెలిచింది. ఇక మా వాళ్ళు అయితే ఎవ్వరికి ఇంటలేరు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి అయిపోయింది ఫస్ట్ మ్యాచ్ గెలిచి. కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి బాయ్స్ ఫర్ విన్నింగ్ ఫస్ట్ మ్యాచ్. సో ఫ్రెండ్స్, మీరైతే పార్ట్ 2 అయితే మిస్ కాకండి. సో మేమైతే ఫైనల్కి వెళ్ళినాం. పార్ట్ 2 లో మేమైతే ఫైనల్ గెలిచినాం. మేమైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. మీరైతే పార్ట్ 2 అయితే మిస్ కాకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.